హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు నా యొక్క నెక్స్ట్ ట్యుటోరియల్ ఎంఎస్ వర్డ్లో నెక్స్ట్ ఆప్షన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే డిజైన్ ఆప్షన్ ఫ్రెండ్స్. తర్వాత నా ప్రీవియస్ వీడియోలో మీరు హోమ్ గురించి అలాగే ఇన్సెట్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు డిజైన్ గురించి తెలుసుకోబోతున్నారు. డిజైన్ అనేది సింపుల్ ఫ్రెండ్స్. ఇందులో మన టెక్స్ట్ని మన యొక్క పేజ్ని మనం రకరకాల డిజైన్స్లో సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను ఆల్రెడీ మ్యాటర్ కొంచెం టైప్ చేసాను. ఇక్కడ స్టార్టింగ్ థీమ్స్ ఉంది కదా, ఈ థీమ్స్లోకి వెళ్తే మనకు కావాల్సిన థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన థీమ్ మార్చే కొద్దీ కొంచెం స్లైట్ డిఫరెన్స్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క దాని మీదకి మూవ్ చేస్తుంటే స్లైట్ డిఫరెన్సెస్ ఫ్రెండ్స్ రకరకాలుగా ఉంటాయి. మనకు కావాల్సింది మనం ఎంచుకోవచ్చు. మనకు కావాల్సిన థీమ్ను మనం ఎంచుకోవచ్చు. మనం ఒకసారి థీమ్ని ఎంచుకోగల ఆ థీమ్కి సంబంధించి టైటిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీటిల్లో మనకు కావాల్సింది మన పేజ్ ఎలా ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండి, నేను ఒక్కొక్క దాని మీదకి మారుస్తుంటే కొంచెం వేరియేషన్స్ వస్తున్నాయి. అలా వేరియేషన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ వేరియేషన్స్ ఇది ప్రీ డిఫైన్డ్ ఫ్రెండ్స్, అంటే వీళ్ళు ఇచ్చారు కొన్ని, వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం మామూలుగా టైప్ కూడా చేసేసుకోవచ్చు. ఈ టైటిల్స్ ఉన్నాయి వీటి ప్రకారం. ఇలాగ మనం జనరల్గా టైప్ కూడా చేసేసుకోవచ్చు. మన హోమ్ ఇన్సెట్ యూజ్ చేసి మన ఆప్షన్స్ యూజ్ చేసి టైప్ చేయడం తెలిస్తే నార్మల్గా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి జస్ట్ మనకు టైం సేవింగ్ కోసం ఇచ్చినాయి. అలాగే అసలు ఎలాగుంటాయి డిజైన్స్ ఎలాగుంటాయి అనేది మనకు తెలియటం కోసం ఇచ్చారు ఈ మోడల్స్ అనేవి. ఈ మోడల్స్ని చూసి మనం నేర్చుకొని విడిగా టైప్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ టైం సేవింగ్ అండ్ సమ్ డిఫాల్ట్ డిజైన్స్ మనం చేసుకోవచ్చు వాటిలో చూసి. అలా కాదంటే మనకు నచ్చినవి మనం సొంతగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ కలర్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్. మనకి ఏ కలర్ ప్యాటర్న్ కావాలంటే ఆ కలర్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ కలర్స్లో చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని బట్టి థీమ్స్ కూడా మారుతుంటాయి. చూసారా, ఈ టైటిల్ కలర్ అనేది ఇక్కడ మారుతుంది. అలాగా థీమ్స్ ఇవన్నీ కూడా మనం జనరల్గా మార్చేసుకోవచ్చు. మనం జనరల్గా ఈ ఫాంట్స్ అనేవి ఫాంట్స్ సైజెస్ ఏంటి రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు హోమ్లో వస్తాయి ఈ ఫాంట్స్ ఇవన్నీ. అలాగే అక్కడి నుంచి లేదంటే ఇక్కడ డిజైన్లో కొంచెం వెరైటీగా డిజైన్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి పారాగ్రాఫ్ స్పేసింగ్. ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్, నో స్పేస్, పారాగ్రాఫ్, కాంపాక్ట్ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని చూడండి, ఒక్కొక్క దాన్ని మారుస్తుంటే మీకు సమ్ డిజైన్లో చేంజెస్ ఇవన్నీ వస్తాయి కదా. ఈ కస్టమ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే మీరు ఒక పారాగ్రాఫ్ స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకొని ఓకే నొక్కితే అది మీకు అనేది అప్లై అయిపోతుంది. అలాగే ఈ ఎఫెక్ట్స్ కూడా మనకు కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇవంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. షాడో ఇలా రకరకాలు ఉంటాయి, వాటిని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాటర్ మార్క్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఏం కాదు, మనం చేసిన డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ మన పేరు రావాలి అనుకుంటే ఇలాగా చూసారి కాన్ఫిడెన్షియల్ అనే ఈ గ్యాప్లో మన పేరు, మీరు కావాలనుకున్న పేరు పెట్టుకోవచ్చు. అది ఇలా క్రాస్గా కనపడుతుంది. ఇది అయితే హారిజాంటల్గా, ఇది కూడా కొంచెం పెద్దగా క్రాస్గా కనపడుతుంది. ఇది హారిజాంటల్గా. ఇలాగ మనకు కావాల్సిన వాటర్ మార్క్ని మన డాక్యుమెంట్కి పెట్టుకోవచ్చు. అలా కాకుండా కస్టమ్ వాటర్ మార్క్, ఈ కస్టమ్ వాటర్ మార్క్ని ఉపయోగించి మన పేరు చూడండి, ఇక్కడ టెక్స్ట్ నో వాటర్ మార్క్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. పిక్చర్ వాటర్ మార్క్ అంటే ఏదైనా పిక్చర్ని సెలెక్ట్ చేసి మనం ఆ పిక్చర్ని మన బ్యాక్గ్రౌండ్, మన డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్లో కనపడేట్టు పెట్టుకోవచ్చు. మన టెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం. ఈ టెక్స్ట్లో చూడండి, టెక్స్ట్ ఇక్కడ ఆల్ టుడే టెక్ అని చెప్పి ఓకే కొట్టాను.
ఈ వాటర్ మార్క్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. చూడండి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు కనపడలేదు కదా, మనం టైప్ చేసినవి మనకి ఇక్కడ కనపడదు. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా. అలాగే మనకు కస్టమ్ వాటర్ మార్క్ సెట్ చేసుకున్నా కూడా కాన్ఫిడెన్షియల్ అని ఉంది కదా, దీన్ని తీసేసి మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆల్టర్నేట్ ఇక్కడ కనపడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్లో, అది మనకు అలా కనపడుతుంది. అది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఫ్రెండ్స్. మనం ప్రింట్లు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు అది అనేది కనపడతా ఉంటుంది. వాటర్ మార్క్ మనకు అవసరం లేదనుకుంటే రిమూవ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. ఇది పేజ్ కలర్ అనేది మనకు పేజ్కి ఏ కలర్ కావాలో అది ఇది చేసుకోవచ్చు. ఇలాగ మన టైపింగ్ బ్యాక్ సైడ్ ఏ కలర్ కావాలనేది మనకు కావాల్సిన కలర్ మనం ఇచ్చుకోవచ్చు. పేజ్ బార్డర్స్ ఫ్రెండ్స్, ఇదేంటంటే బార్డర్స్. పేజీకి బార్డర్స్ కావాలంటే ఎలా ఉండాలి, ఇలా ఫుల్గా ఇలాగా మనకు కావాల్సిన స్టైల్ని మనం సెట్ చేసుకొని, అలాగే ఇక్కడ ఏ స్టైల్ గీతలు ఏ స్టైల్లో ఉండాలో కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కితే చూడండి నా పేజీకి చుట్టూ బార్డర్ వచ్చింది చూసారా. ఈ బార్డర్ అనేది ఇలాగ వస్తుంది, అది పేజ్ బార్డర్స్. బార్డర్స్ ఏంటి, పేజ్ బార్డర్స్, షేడింగ్, ఇవన్నీ అంత అవసరం లేదు. మనకు బార్డర్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన రెజ్యూమ్లు వాటికి కొన్నిటికి బార్డర్ పెట్టి మధ్యలో మ్యాటర్ చేస్తాం. అలాగా చేసే వాటికి ఈ పేజ్ బార్డర్స్ యూజ్ చేసి మనం పేజ్ బార్డర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. తీసేసుకోవాలంటే ఇక్కడ నన్ పెట్టేసి ఓకే కొడితే పేజ్ బార్డర్స్ అయిపోయి నార్మల్గా ఉంటుంది. అలాగే పేజ్ కలర్ కూడా మనకు అవసరం లేదనుకుంటే వైట్, జనరల్గా వైట్ పెట్టేస్తే డిఫాల్ట్ కలర్కి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ డిజైన్ గురించి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.